with unity and resolve. Let us send a powerful message that Telangana కలుపుకొని అరుంధతి మహాసభ పెట్టే మహనీయులు ఉన్నారు కాబట్టి వారికి కూడా ఈ సభ తరపున మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా కూడా సామాజిక న్యాయాన్ని ఆలోచింపజేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇలా ఆనాడు బాబు జగజీవన్ రామ్ ఈ దేశానికి రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, ఇందిరాగాంధీ మంత్రివర్గంలో బ్రహ్మాండమైన అవకాశాలు ఇచ్చారు. అదేవిధంగా మొన్న తెలంగాణ ఏర్పడడానికి జగ్జీరావు కూతురు మీరా కుమార్ గారికి అవకాశం ఇచ్చారు. కనుక కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరికన్నా మాలమాదిగల భూములు ఉన్నాయి, అవకాశం ఉన్నాయి, ఇన్నున్నాయంటే ఒక కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప ఎవరు చేయలేదు. అందుకోసమనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నిలబడదంటే పేదల పక్షాన నిలబడదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిలబడగలిగింది. అందుకోసమనే ఇవాళ మా మాదిగలు, లక్షలాది మంది మాదిగలు ఈ సమాజానికి ఇవాళ ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ఉద్యమం నిలబడదంటే మాదిగలు ఉట్టిని అడుగుతలేరు, ఈ సమాజానికి సేవ చేసిన మాదిగలు. వ్యవసాయ రంగానికి సచ్చిన గొడ్డును తీసి తోలొలిసి దాన్ని ఊని ఇవాళ మోడబొక్కెరకు తొండమైండు, ఇవాళ కాలుకు చెప్పైండు, పెళ్లికి డప్పైండు. కనుక మాదిగ జాతి మహోన్నతమైన ఈ సమాజానికి సేవలందించింది కాబట్టి ఇవాళ ఇంకో మాట కూడా చెప్తున్నా నేను. ఇవాళ మనమంతా రంగులేసుకుని వచ్చే నెత్తికి, కానీ ఆనాడే ఈ దొరలకు దాతలకు చెప్పులు కుట్టినాడు. ఆ చెప్పులు తోడు తెల్లగుంటే దానికి రాసిన రంగు అది ఈరగాసు. ఇవాళ మనం నెత్తికేసుకుంటాం ఆ ఈరగాసు. ఇంకోటి ఆ తోలు ఊనాలంటే ఆ టెక్నికల్ ఆనాడు మాదిగోడికి తెలుసు తప్ప ఎవరికి తెలియదు. ఇవాళ చెరువు కట్ట పోయి తంగడి కట్టే రేల కట్టే తెచ్చి పనిగూటం పెట్టి ఆ చెక్కను తీసి ఊని మంచిగా తోలు తీసి సమాజానికి అందించిన చరిత్ర కూడా ఉన్నది. అందుకోసమనే ఈ మాదిగ జాతి ఎక్కడ కూడా ఇవాళ ఎడ్లకు పట్టెలు కుట్టింది కూడా మాదిగ జాతి. వ్యవసాయ రంగంలో అన్నిట్లో కూడా వ్యవసాయ రంగం అన్ని ఉత్పత్తులలో ఇవాళ గౌన్లకు ముస్తాదు కుట్టింది మాదిగోళ్ళు. యాదవులకు ఇది ఏంటిది తిత్తి పుట్టింది కూడా, గొర్రకాడిపోతే తిత్తి పుట్టింది కూడా మాదిగోళ్ళే. కనుక అన్ని కులాలతో సంబంధాలు ఉన్నాయి ఈ మాదిగలకు. అందుకోసం అణచబడ్డ మాదిగలు, అస్పృశ్యకు గురైన మాదిగలు ఇవాళ 30 సంవత్సరాలు నిలబడగలిగారంటే ఒక్క నిమిషం. కనుక ఇన్ని అసమానతకు గురైన కాబట్టి మా హక్కులు మాకు కావాలి. ఉమ్మడి రిజర్వేషన్ ఏదైతుందో ఆ రిజర్వేషన్ మాది మాకు కావాలి, మీ వాట మీది, మా వాట మాకు కావాలని దాదాపు 30-40 ఏళ్ళుగా కొట్లాడుతూ ఉన్నారు. కానీ ఇలా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన వెంటనే ఆగస్టు 1 నాడు మా అందరూ పిలిచి దీనికి తప్పకుండా ఆర్డర్ తీసుకొస్తారని చెప్పిన వారు ఈ మాట మీద కట్టుబడి 9 నెలల్లో 30-40 ఏళ్ళుగా జరిగిన పోరాటం ఈ 9 నెలల పూర్తి చేసిన ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైనా ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే మేము కళ్ళారా చూసినాం, ఉద్యోగంలో కూడా చూసినాం, ఆ ఉద్యోగంలో మాదిగలకు ఏం జరిగిందో కూడా చూసినాం. కానీ ఇక్కడ మాదిగలకు మేము జరుగుతుంది కూడా చూసినాం. అందుకనే మాదిగలు మన జరిగిన ఎన్నికలలో ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అది ఆలోచించిన ఇవాళ డిక్లరేషన్ 2018లో రాహుల్ గాంధీ డిక్లరేషన్ అన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేయాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పొందుపరిచి దాన్ని సవరించి తప్పకుండా ఈ మాదిగలకు, మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మా జాతి పక్షాన, మా రాజనరసింహ పక్షాన, మా మాదిగ పక్షాన ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. నేను మాల సోదరులు కూడా మనం చేస్తున్నా. మీరు సహకారం చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అన్నదమ్ములా కలిసి ఉందాం. ఇలా మనకెందుకు పంచాది? ఎందుకంటే మీరు కొంత చదువుకున్నారు, ఎందుకంటే మీకు ఆంధ్రకు, ఆంధ్ర వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఆంధ్ర వాళ్ళు లేరు కాబట్టి ఒక్క నిమిషం అయిపోయింది. కనుక ఇక్కడ మేము నైజాం కింద అణిచివేయబడ్డాం, భూస్వాములకి అణిచివేయబడ్డాం, జాగీర్దారుల కింద అణిచివేయబడ్డాం. కానీ అక్కడ ఎవరైతే నైజాం అక్కడ సర్కార్ వచ్చిందో, ఏది బ్రిటిష్ సర్కార్ వచ్చిందో, ఎవరైతే అడ్డరాని వాళ్ళు వాళ్ళ దగ్గర తీసారు కాబట్టి వాళ్ళు చదువు నేర్చుకున్నారు. కనుక ఇక్కడ మేము వెనకబడిపోయినాం.
అందుకోసమనే ఇప్పుడిప్పుడు కాంగ్రెస్ పార్టీ హాస్టల్ పెట్టి రిజర్వేషన్లు ఇచ్చి ఆ మాత్రం అవకాశం కల్పించింది కాబట్టి ఇవాళ మేము అసెంబ్లీలో ఉన్నాం, చదువుకోగలుగుతున్నాం. ఆ రిజర్వేషన్లు ఇచ్చిన వాళ్ళే. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి మాదిగలు, మాదిగ ఉపకులాలు, మాలలు కూడా తోడురు అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు. మా నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో నిన్న రాత్రి ఒక హత్య జరిగింది. దాని మీద సీరియస్గా తీసుకోవాలని చెప్పి స్పీకర్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు సార్. కవంపల్లి సత్యనారాయణ 2 నిమిషాలు సార్ అందరు